క్రొత్త నిబంధన ప్రకారం యేసు ఎంతమందిని మృతులలో నుండి లేపాడు? ఆప్షన్ ఏ ఇద్దరిని, ఆప్షన్ బి ముగ్గురిని, ఆప్షన్ సి 5గురిని, ఆప్షన్ డి 7గురిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ముగ్గురిని. ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన తర్వాత యోసేపు మరియా మరియు యేసు ఎక్కడ నివసించారు? ఆప్షన్ ఏ బేతనియా, ఆప్షన్ బి నజరేతు, ఆప్షన్ సి కపర్నహూము, ఆప్షన్ డి బేత్సైదా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నజరేతు. యోహానుకు ప్రకటన గ్రంథ దర్శనం వచ్చినప్పుడు ఆయన ఏ ద్వీపంలో ఉన్నాడు? ఆప్షన్ ఏ మెలితే, ఆప్షన్ బి సైప్రస్, ఆప్షన్ సి పద్మాసు, ఆప్షన్ డి సిసిలీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పద్మాసు. పౌలు మొదటి పరిచర్య ప్రయాణంలో అతనితో ఎవరు వెళ్లారు? ఆప్షన్ ఏ పేతురు, ఆప్షన్ బి అననీయ, ఆప్షన్ సి బర్నబా, ఆప్షన్ డి తిమోతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బర్నబా. పౌలు రోమాకు ప్రయాణిస్తుండగా ఏ ద్వీపంలో ఓడ బద్దలైపోయింది? ఆప్షన్ ఏ పద్మాసు, ఆప్షన్ బి మెలితే, ఆప్షన్ సి సైప్రస్, ఆప్షన్ డి సిసిలీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మెలితే. పస్కా పండుగ తర్వాత యేసు యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన వయస్సు ఎంత? ఆప్షన్ ఏ 12 సంవత్సరాలు, ఆప్షన్ బి 16 సంవత్సరాలు, ఆప్షన్ సి 21 సంవత్సరాలు, ఆప్షన్ డి 30 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 12 సంవత్సరాలు. యేసును చూడడానికి చెట్టు ఎక్కిన సుంకపు గుత్తదారుడు ఎవరు? ఆప్షన్ ఏ మత్తయి, ఆప్షన్ బి నీకోదేము, ఆప్షన్ సి జక్కయ్య, ఆప్షన్ డి నతానియేలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జక్కయ్య.